ఒకవేళ నీవు ఈ ధర్మయుద్ధాన్ని చేయకపోతే నీ స్వధర్మమైన క్షత్రియ కర్తవ్యాన్ని మరియు కీర్తిని కోల్పోయి దాని ఫలితంగా పాపాన్నే పొందెదవు. అంతేకాకుండా ప్రజలు నీ యొక్క అపకీర్తిని బహుకాలం పాటు కథలుగా చెప్పుకుంటారు. గౌరవనీయుడైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కన్నా ఘోరమైనది. నీవు యుద్ధాన్ని విరమించినచో ఈ మహారథులు నిన్ను యుద్ధరంగం నుండి భయంతో పారిపోయావని భావించెదరు. ఇన్నాళ్ళు నిన్ను గొప్ప యోధునిగా గౌరవించిన వారి దృష్టిలో నీవు చులకనవుతావు. నీ శత్రువులు నీ గురించి అనేక అవమానకరమైన మాటలు మాట్లాడెదరు. వారు నీ శక్తిని, సామర్థ్యాన్ని తక్కువ చేసి నిందించెదరు. దానికంటే దారుణమైన దుఃఖం ఇంకేముంటుంది? ఓ కుంతీపుత్ర, ఈ ధర్మయుద్ధంలో నీవు మరణిస్తే వీరస్వర్గాన్ని పొందెదవు. అలా కాక నీవు ఈ యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవించగలవు. కావున కృతనిశ్చయంతో లేచి యుద్ధానికి సిద్ధమవు.